నేను ఒక్కదానే మనిషిని అనుకుంటా. రాత్రికి గిరిప్రదక్షిణ చేసి పొద్దున ఒకటి చేస్తాను. నైట్ అన్నయ్య నేను దుర్గా ముగ్గురం కూడా గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసాము. మేము అరౌండ్ రైన్ వలన మీరు ముందు వీడియోస్ చూసినట్టుంటే మేము రైన్ వల్ల చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము అండ్ సగం సేపు రైన్లోనే చేసాము. అరౌండ్ మేము 9:45 టైంకి స్టార్ట్ చేస్తే మోక్ష మార్గం దగ్గర 1 అవర్ టైం పట్టింది. మేము ఫుడ్ దగ్గర కొంచెం సేపు ఆగాము. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మేము రూమ్కి వెళ్ళి పడుకునేసరికి టైం 3 అయింది. 3 తర్వాత నేను మా మమ్మీ వాళ్ళు గిరి ప్రదక్షిణ చేయలేరు కాబట్టి నేను వాళ్ళని ఆటోలో తీసుకువెళ్తానని చెప్పాను. సో యాజ్ ఐ ప్రామిస్డ్ ఆ రోజు మార్నింగ్ మళ్ళీ నేను 6కి లేచి ఫ్రెష్ అయ్యి మా మమ్మీ డాడీ నేను ముగ్గురం మళ్ళీ ఆటోలో గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళాము. అక్కడ గుడి దగ్గర ఇలా నిమ్మకాయలు దిష్టి తీస్తున్నారు. మా మమ్మీ కూడా తీయించుకోమంటే తీపించుకున్నాను. మొత్తం 9 ఆ రోజు కార్తీక సోమవారం. మా మమ్మీ అరుణాచలం మొత్తం 9 లింగాల దగ్గర దీపాలు పెట్టుకుంది. షీ వాజ్ సో హ్యాపీ. కానీ మేము అరుణాచలం దర్శనానికి మాత్రం వెళ్ళలేదు. చాలా రష్ ఉండే అండ్ మా ట్రైన్ కూడా అరౌండ్ 10:30కో ఎప్పుడు. సో మా అన్నయ్య టైం సరిపోదు అంటే మేము ఇంకా దర్శనానికి వెళ్ళలేదు. అండ్ ఆ ముందు రోజు మాకు చాలా మంచిగా అయింది. ఈ 9 లింగాలు దండం పెట్టుకున్నాం కదా అని చెప్పేసి మేము ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళొద్దు అనుకున్న తర్వాతే మేము గిరి ప్రదక్షిణ చేసాము. దిస్ ఈజ్ ద స్టోరీ బిహైండ్ అవర్ అరుణాచలం. బట్ మేము అరుణాచలం నుంచి నెక్స్ట్ మేము తిరుత్తని వెళ్ళాలి అనేది మా యాక్చువల్ ప్లాన్. బట్ అక్కడ మొత్తం తారుమారైంది. మేము చాలా ఇబ్బంది పడ్డాము. అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇవన్నీ మిస్ చేసుకోకూడదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.